మా కుటుంబాన్ని చాలామంది హేళన చేసేవారు. నేను ఆ సందర్భాల్లో చెబుతున్నాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవకు వచ్చిన తర్వాత వారు ఎన్నో ప్రయాసలు ఇబ్బందులు పడుతూ ఉంటే చాలామంది హేళన చేశారు, చాలామంది అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు. మమ్మల్ని ఒక స్థాయి వరకు మాత్రమే చూడాలనుకున్నారు కొంతమంది. ఈ స్థాయిలోనే జోసెఫ్ విజయ్ కుమార్ గారి కుటుంబం ఉంటే వీఆర్ హ్యాపీ. ఆ స్థాయి దాటి పైకి వెళ్ళారు అంటే మాకు ఆనందం లేదన్నట్టుగానే కొంతమంది. చక్కగా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు కొంచెం స్థాయి మాది పెరగగానే రావడం మానేశారు. ఎందుకమ్మా అంటే మేము ఇచ్చిన కానుకలే కదండి వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు. పోనీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదని దేవుడు ఏమన్నా ఆపేశాడా? డెవలప్మెంట్ని, పరిచర్యలో అభివృద్ధిని ఏమన్నా ఆపాడా? మాకేదో కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయని చెప్పట్లే ఈ మాటలు. నేను ప్రపంచంలో ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్త చాలా చక్కగా వినిపించగలిగే, దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించగలిగే కృప దేవుడు మాకు ఇచ్చాడు. చూసారా, అది నిజమైన ఆశీర్వాదంగా నేను భావిస్తాను. అది నిజమైన దీవెనగా. మన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట, వెస్లీ గారు మీ ప్రసంగం చూడకుండా మా రోజు ప్రారంభించండి. మార్నింగ్ లేవగానే మేము చిన్న ప్రార్థన చేసుకున్న వెంటనే మీరు అందిస్తున్న వాగ్దాన సందేశం చూడాలా, ఆ రోజు మా జీవితాన్ని ప్రారంభించాలా. మీరు మా కుటుంబంలో ఒక సభ్యుళ్ళు అంటాడు. ప్రతిరోజు మా ఇంట్లో మీరు ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు ఒక స్ట్రేంజర్గా మేము చూడలే. ఇప్పుడు మేము ఏదో మీరు కొత్తగా మాకు అనిపించట్లే. రోజు మా ఇంట్లో తిరిగే వ్యక్తిగానే మీరు ఉన్నారని వాళ్ళు చెబుతూ ఉంటే అది కాదు ఆశీర్వాదం అంటే. చాలామంది మా జీవితాల్లో అభివృద్ధిని చూస్తే ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు ఒక ఇద్దరు సహోదరులు, నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత స్ప్లెండర్ బైక్ కొనుక్కుంటే, స్ప్లెండర్ బైక్ పరిచర్యకి, అది కూడా నేనేదో సొంతగా అటు ఇటు వేసుకుని తిరగడానికి, అది దేవుని సేవ కొంటే ఇద్దరు సహోదరులు చర్చికి రావడం మానేశారు. అంటే దేవుని సేవకులు కనీసం ఆ బైక్ మీద కూడా తిరిగే ఆ పరిస్థితి వద్దా వాళ్ళకి? అక్కర్లేద్దా? కొంతమంది ఇలాంటి ఎందుకో దారుణమైన మనస్తత్వం. వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి పొందాలి, వారి పిల్లలు అభివృద్ధి పొందాలి, కానీ దేవుని సేవకుల పిల్లలు మాత్రం ఒక స్థాయిలోనే ఉండిపోవాలి. వాళ్ళ కళ్ళ ముందు చిరిగిపోయిన బట్టలు వేసుకుని, అరిగిపోయిన చెప్పులు వేసుకుని, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని అలా సాదాసీదాగా ఉండిపోవాలి అంతే. కొంతమంది ఉద్దేశం అదే. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుణ్ణి ఆశీర్వదించాలి అనుకుంటే ఎంతమంది చేతులు అడ్డుపెట్టి ఆపినా దేవుడు ఆగడు. ఆగే ప్రసక్తే లేదు.